ఇప్పుడు మొన్న కూడా ఓ పిల్లగాడు పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి ఆల్రెడీ ప్రెగ్నెంట్, అమ్మాయి క్యారింగ్లో ఉన్నది. కడుపు పైన కూర్చొని తన ముఖం పైన మెత్తబెట్టి ఒత్తి కడుపులో ఉన్నటువంటి పిండాన్ని బయటకు వచ్చే విధంగా ఇష్టం వచ్చినట్టుగా కడుపు పైన కూర్చొని తన్ని ఇబ్బంది పెట్టి ఆమెను హతమందించాడు. అనుమానంతో. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, అనుమానం ఉంటే వదిలేసాయి. నీకు ఒకవేళ సత్తుము ఉండి నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ఇంకో పెళ్లి చేసుకో. కానీ నీకు చంపే అధికారం ఎవడు ఇయ్యలే. భార్య భర్తకు ఇయ్యలే, భర్త భార్యకు ఇయ్యలే. ఏమవుతుందంటే, దొరికిర్రా మీకు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది, పోతారు, జైల్లో ఉంటారు. ఇక్కడ ఎవరు నిమ్మలంగా ఉన్నట్టు? నీకు అనుమానం ఉన్నది, నీకు ఇష్టం లేదు, ఉండనా అని చెప్పు, పెద్ద మనసులలో పెట్టు, వదిలే, ఇంకా అయిపోతుంది ఊరికే. కానీ చంపుతారా నాయన? దుర్మార్గులు ఉన్నావు ఎక్కడో. అది కూడా ఈవెన్ తీసుకొని పోయి కుక్కర్లో ఉడకబెట్టి మనిషిని ఎండబెట్టి పొడి చేసి, ఇవన్నీ బాధలు ఎందుకు? ఇప్పుడు అలా తల్లిదండ్రులకు ఎంత ఇబ్బంది ఉంటుందో చెప్పు. ఇప్పుడు నీకున్నటువంటి పిల్లలు అమ్మాని ఎవరిని పిలవాలి?